ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి సీబీఐ కోరగా కోర్టు 9 రోజులకు అనుమతించింది. ఏప్రిల్ 23 వరకు కవిత సీబీఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండబోతున్నారు. అంతకుముందు 3 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మరింత ప్రశ్నించాలని కోరిన సీబీఐ 14 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోరింది. దీంతో కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితను 3 రోజుల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఈ 9వ రోజులో ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టబోతున్నారు. కవితను కోర్టు మరో 9 రోజులు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. లిక్కర్ కేసులో కవిత ముందు సాక్ష్యాలు ఉంచి ప్రశ్నించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. కవిత విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపిన సీబీఐ ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ 11 పేజీల జ్యుడిషియల్ రిమాండ్ అప్లికేషన్ కోర్టులో దాఖలు చేసింది. 3 రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించట్లేదని తెలిపింది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల గురించి కవితను ప్రశ్నించామని కోర్టుకు తెలిపింది సీబీఐ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజయ్ నాయర్ సహా ఇతరులు తో జరిగినటువంటి సమావేశాల గురించి కవితను ప్రశ్నించామని చెప్పింది. నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని, కావాలని తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇచ్చారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇక కవిత సాక్షులు, ఆధారాలను కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తుందని తెలిపింది సీబీఐ. కేసు కీలక దశలో ఉందని, పలువురు సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని చెప్పింది. కీలక ఆధారాలను, డిజిటల్ పరికరాలను పరిశీలించాల్సి ఉందన్న సీబీఐ కవితను జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలుకు పంపాలని కోరింది. మరోవైపు రేపు ఈడీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపబోతుంది. మాట్లాడతారు ఓకే